అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు గుడికి వెళ్ళండి, సమస్యలని తొలగించుకోండి. అయితే డిసెంబర్లో వచ్చే ముక్కోటి ఏకాదశి చాలా పవిత్రమైన రోజు అనమాట. నేనైతే ఆ ఏడుకొండలవాడ వెంకటరమణి ఏమంటారు అభిషేకాలే చేసుకున్నాను. ఆనందం, మన ఉత్సాహం, మనం అనుకునేవి జరగాలి అనుకుంటే మనం ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే లైఫ్ చాలా బాగుంటుంది. ఇలాంటి ఆనందం ఎప్పుడు వస్తుంది? భక్తిలో మునుగుతూ తేలుతూ ఉన్నప్పుడే, భక్తి భావంతో ఉన్నప్పుడే ఇక అన్నీ బాగుంటాయి. మంచి స్నేహితులు, మంచి కుటుంబం, మంచి అన్నప్పుడు మనకు మంచే వస్తుంది కదా. కర్మ అంటే మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. కాబట్టి ప్రతి ఒక్కరూ మంచి పనులు చేసుకుంటూ మంచితనంగా ఉండండి, సంతోషంగా ఉండండి. జయం.